తిరుమల కొండ మీద ముగ్గురు కానిస్టేబుల్ హల్చల్ చేశారు. తాము బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉన్నామన్న కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తించారు. ఫుల్లుగా మద్యం సేవించి పోలీసు వాహనంలో తిరుమల కొండెక్కారు. ఆ కానిస్టేబుల్ ఘాట్ రోడ్లో వెళ్తున్న వాహనాలను ఢీకొడుతూ భక్తులను భయభ్రాంతులకు గురి చేశారు. మద్యం మత్తులో వారు సృష్టించిన హంగామాకు భక్తులు భయంతో పరుగులు పెట్టారు. మరి ఆ కంత్రి కానిస్టేబుల్ గురించి తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. తిరుమలలో విధులు నిర్వహించే ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఓంకార్ నాయక్, రాజశేఖర్, షేక్ సిరాజుద్దీన్ తిరుమలకు చెందిన ఓ ఏపీఎస్పీ ఉన్నతాధికారి వాహనం మరమ్మతులు చేయించడం కోసం తీసుకెళ్లారు. వాహనం మరమ్మతు చేయించాక ముగ్గురు కలిసి అతిగా మద్యం సేవించారు. మద్యం సేవించిన ఆ ముగ్గురు కానిస్టేబుళ్లు పోలీస్ వాహనంలో అలిపిరి తనిఖీ కేంద్రం వద్దకు వచ్చారు. వాహనానికి పోలీస్ స్టిక్కర్ ఉండడంతో అలిపిరి భద్రతా సిబ్బంది తనిఖీ చేయలేదు. పోలీస్ వాహనంలో తిరుమల ఘాట్ రోడ్లో ప్రయాణిస్తున్న వాహనాలను ఢీకొడుతూ ముందుకెళ్లారు. దీంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురై పరుగులు తీశారు. తిరుమల చేరుకున్న కానిస్టేబుళ్లు రింగ్ రోడ్డు మీదుగా డి టైప్ క్వార్టర్స్ వద్ద వేగంగా పయనిస్తూ డ్రైనేజీ కలవట్టును బలంగా ఢీకొట్టారు. దీంతో వాహనం ముందుటేరు ఒక్కసారిగా పేలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. వారిలో కానిస్టేబుల్ షేక్ సిరాజుద్దీన్ విషయం గ్రహించి అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. పోలీసులు ఓంకార్ నాయక్, రాజశేఖర్లను స్టేషన్కు తరలించి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా 300 పాయింట్లు చూపించింది. దీంతో తిరుమల ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై ఏపీఎస్పీ 2వ బెటాలియన్ కమాండెంట్ దీపికా పాటిల్ స్పందించారు. మద్యం సేవించి తిరుమలలో హల్చల్ చేసిన ముగ్గురు కానిస్టేబుళ్లను తక్షణమే సస్పెండ్ చేసినట్టుగా ప్రకటించారు. ఈ ఘటనపై బాధ్యత వహించాల్సిన బెటాలియన్ ఇన్ఛార్జ్ అధికారికి మెమో జారీ చేశారు. తిరుమల వంటి పవిత్ర ప్రదేశంలో ఈ తరహా ఘటనలు సహించబోమని స్పష్టం చేశారు దీపికా పాటిల్. ఈ ఘటనలో తిరుమల కొండ మీద భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది మద్యం సేవించి తిరుమలలో ఇలా ప్రవర్తించడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల వంటి ఆధ్యాత్మిక ప్రదేశంలో కట్టుదిట్టమైన నియంత్రణ ఉండాలని, పోలీస్ శాఖ పట్ల భక్తులకు విశ్వాసం కలిగించే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.